హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరి ముచ్చట్లు. ఈరోజు మనము వైఎస్ఆర్ కడప జిల్లా కల్సపాడు మండలం కల్సపాడు గ్రామంలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన చర్చి చూసినారు కదా. దక్షిణ ఇండియా సంఘం నంద్యాల అధ్యక్ష ఖండం వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న పరిశుద్ధ పరిపేతురు పరిశుద్ధ పౌలు దేవాలయంలో ఉన్నాము. ఈ చర్చి చాలా పురాతనమైనది ఫ్రెండ్స్. యాక్చువల్లీ దీనికి చాలా హిస్టరీ ఉంది. మన హిస్టరీ అంతని మన ఫ్రెండ్తో మొత్తం చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు చర్చి విశేషాలు. చర్చి హిస్టరీ మొత్తం చూపెడతాను, పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరి ముచ్చట్లు. ఈరోజు మనము వైఎస్ఆర్ కడప జిల్లా కల్సపాడు మండలం కల్సపాడు గ్రామంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన చర్చి దగ్గర ఉన్నాము. పరిశుద్ధ పరిపాలు చర్చి. సో మన ఈ చర్చి గురించి ప్రవీణ్ నా ఫ్రెండ్ అండి. సో నా చర్చి గురించి చర్చి హిస్టరీ మొత్తము ఇతను బుక్ రాసినాడు ప్రవీణ్. సో నా క్లోజ్ ఫ్రెండ్ ప్రవీణ్, ఇతను చర్చి గురించి మొత్తం బుక్, దీని హిస్టరీ మొత్తం వివరిస్తారు. సో మన ప్రవీణ్ గారు మాట్లాడుతూ వెళ్దాం, పదండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మన ఊరి ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, మా మిత్రుడు అఫ్రోజ్ ఖాన్ యుఎస్ఏ నుండి అదే పనిగా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించడానికి వచ్చినందుకు ముఖ్యంగా వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మా కల్సపాడు గ్రామంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో రకరకాల ఐటమ్స్ను చూపిస్తూ ఇప్పుడిప్పుడే ముందుకు సాగుతున్నటువంటి మన ఊరి ముచ్చట్లు ఛానల్కి మరొక్కసారి స్వాగతం తెలియజేసుకుంటున్నాను. మరి అందులో భాగంగా మా కల్సపాడు గ్రామంలో ఒక ప్రత్యేకమైన చర్చి ఉంది. దీని పేరు పరిశుద్ధ పేతురు పరిశుద్ధ పౌలు దేవాలయం. ఈ దేవాలయము 1884 డిసెంబర్ 5వ తారీఖున అప్పటి చిన్నపురి 4వ అధ్యక్షులైనటువంటి రెవరెండ్ ఫెడ్రిక్ జెల్ గారి ఆధ్వర్యంలో రెవరెండ్ ఇన్మన్ దొర గారి సారథ్యంలో 3 సంవత్సరాలు ఈ దేవాలయాన్ని నిర్మించారు. తిరిగి 1887 డిసెంబర్ 3వ తారీఖున మొట్టమొదటి ప్రతిష్ట జరిగినది. ఈ దేవాలయం ప్రాంతమంతా క్రీస్తు శకం 1861వ ప్రాంతంలో జోసెఫ్ హిగిన్స్ గారు మరియు బేసిల్ వుడ్ గారి సారథ్యంలో 6 ఎకరాల 23 సెంట్లను కేవలం 10 రూపాయలతో కొన్నట్టు హిస్టరీ చెబుతుంది. మరి ఈ దేవాలయాన్ని చూసుకుంటే యేసుక్రీస్తు శిష్యులు పేతురు, నేను నీ అంతటి వాడిని కాను ప్రభువా, నన్ను అడ్డంగా సిలువ వేయండి అని అన్నదాన్ని ప్రాముఖ్యతగా తీసుకొని యేసుక్రీస్తు నిలువుగా సిలువ వేయబడితే ఈయన అడ్డంగా సిలువ వేయబడిన దాన్ని బేస్ చేసుకుని ఈ యొక్క దేవాలయాన్ని సిలువ ఆకారంలో నిర్మించారు. ఈ దేవాలయం కట్టేదానికి స్థానికంగా దొరికే బంకమట్టిని తీసుకొని ఇటుకగా తయారు చేసి, నాణ్యమైన ఇటుకను తయారు చేసి మరి నీటిలో నానబెట్టి తేలియాడే ఈ యొక్క ఇటుకలను తయారు చేసి ఈ దేవాలయానికి ఉపయోగించారు. మరియు సిమెంటులోని ఆ రోజుల్లో సున్నం, ఇసుక, బెల్లం నీరు, లక్షల్లో గుడ్లను వేసి గానుగను త్రిప్పి ఈ యొక్క దేవాలయానికి ఉపయోగించారు. ఈ దేవాలయాన్ని కొలతలు చూసుకుంటే సిలువ ఆకారంలో నిర్మించారు. ఈ దేవాలయం కొలతలు చూసుకుంటే 110 అడుగులు ఉంది. 110 అడుగుల్ని మీటర్లో అడుగుల్లో 110 అడుగులు ఉంది. 110 అడుగుల్ని మీటర్లో చేంజ్ చేస్తే 33.5 మీటర్ వస్తుంది. ఇది యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలానికి సాదృశ్యంగా ఉంది. మరి లోపల వెడల్పు 27 అడుగులు ఉంది. కొత్త నిబంధన గ్రంథాలకు సాదృశ్యంగా ఉంది. తర్వాత దేవాలయంలో పోడియం వద్ద నుండి తర్వాత ఆల్టర్ ప్లేస్కి 27 అడుగులు ఉంది. 27 సంఖ్య కొత్త నిబంధన గ్రంథాలకు సాదృశ్యంగా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బ్యాప్టిజం తొట్టి నుండి ఆ పైకి సిల్వ ఉంది, అక్కడికి 39 అడుగులు ఉంది. 39 సంఖ్య పాత నిబంధన గ్రంథాలకు సాదృశ్యంగా ఉంది. మరి చర్చి లోపల చూసినటువంటి 7 స్తంభాలు ఉన్నాయి. 7 స్తంభాలు యేసుక్రీస్తు శిలువలో పలికిన మాటలకు సాదృశ్యంగా ఉన్నాయి. తర్వాత 7 సంఘాలకి శిలువలో పలికిన 7 మాటలకి సాదృశ్యంగా ఉన్నాయి. తర్వాత వెడల్పు చూస్తే వెస్ట్ నుండి ఇక్కడ నుండి కొయ్యూరుకి 52 అడుగులు ఉన్నాయి. 52 సంఖ్య యెరూషలేము నెహెమ్యా గారు యెరూషలేం గోడలు కట్టిన నిర్మాణానికి సాదృశ్యంగా ఉంది. తర్వాత వరండాలు అప్పట్లో ఇది సిలువ ఆకారంలో నిర్మించారు. ఈ చర్చి కట్టి 50 సంవత్సరాలను పురస్కరించుకొని జనాలు ఎక్కువ అయిపోతుంటే, అంటే క్రిస్టమస్కి, ఈస్టర్కి, ప్రతిష్ట పండుగకి ఎక్కువ అవుతుంటే తర్వాత దీన్ని బేస్ చేసుకుని ఈ యొక్క వరండాలను నిర్మించడం జరిగింది. ఇది సిలువ ఆకారంలో నిర్మించబడింది. ఈ దేవాలయాన్ని నిర్మించిన గడియ ఏమో కానీ ఎక్కువ ఈ ఇటుకరాతి కట్టడం పైనే చర్చ సాగుతూ ఉంటుంది. మరి పాతకాలం మనుషులను అడిగి తెలుసుకుంటే
బూస్ట్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని అంటున్నారు ఆ రోజుల్లో బూస్ట్ గురించి. మరి కలసపాడు చర్చిని బేస్ చేసుకుంటే దీని యొక్క ఇటుకల ప్రత్యేకత కూడా అలాగనే ఉంది. సున్నం, ఇసుక, లెక్కలేని గుడ్లతో కలిపిన మోటార్ ఈజ్ మై ఎనర్జీ అని అంటుంది అని అనుకుంటారు ఈ యొక్క ప్రాంత ప్రజలు. మరి ఈ దేవాలయాన్ని దర్శించేదానికి జిల్లా మూల నుంచి, నలుమూల నుంచి, తర్వాత రాష్ట్రం నలుమూల నుంచి, విదేశాల నుండి తండోపతండంగా ఈ యొక్క దేవాలయాన్ని దర్శిస్తూ ఉంటారు. మరి ఈ దేవాలయం యొక్క ప్రత్యేకతను చూసుకుంటే చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకు వచ్చిన మొక్కులు కావాలని కోరుకుంటారు. అవి కోరికలు తీరిన తర్వాత ఈ యొక్క ప్రతిష్ట పండుగలో వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకునేదానికి వస్తారు. మరి దేవాలయాన్ని దర్శించేదానికి రకరకాల ప్రాంతాల నుంచి వస్తారు. మరి హృదయంలో బాధలు కలిగిన వారు, రకరకాల సమస్యలతో బాధింపబడేవారు లోకరక్షకుడు యేసుక్రీస్తును నమ్మి ఇక్కడికి వచ్చి ప్రార్థనలు జరిపితే, సగిలేట్లో స్నానం చేసి ఈ దేవాలయంలో ప్రార్థిస్తే మా కోరికలు ఫలిస్తాయనే ఉద్దేశంతో సుదూర ప్రాంతాల నుండి ఎంతోమంది ఈ యొక్క భక్తులు రావడం జరుగుతుంది. మరి మాకే అనిపిస్తుంది 1861 సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేని ప్రాంతము. కనీసము రైలు సౌకర్యం కానీ, బస్సు సౌకర్యం కానీ ఏమే కానీ లేవు. మరి ఆనాటి మిషనరీలు ఉపవాస ప్రార్థనలతో వాళ్ళు ఈ యొక్క ప్రాంతాన్ని దర్శించడం జరిగింది. మరి భగవత్ అనుభూతికి సరైన ప్రాంతముగా ఎంచి 1861లో ఈ ప్రాంతాన్ని కేవలం 10 రూపాయలతో కొనడం జరిగింది. మరి ఈ యొక్క దేవాలయం కట్టడానికి కీలకమైన వ్యక్తి రెవరెండ్ ఆర్థర్ ఇన్మన్ ద్వారా. ఈయన ఇంగ్లాండ్కి చెందిన వ్యక్తి. మరి ఈ దేవాలయమే ఈ దేవాలయమే కాకుండా నంద్యాల, గిద్దలూరు, కలసపాడు, తర్వాత పలుగురాల పల్లె ఈ 4 చర్చిలను కట్టించాడు. మరి వారికి ఈయన యొక్క దివ్యాలోచన సాకార రూపమే ఈ యొక్క పరిశుద్ధ పేతులు, పరిశుద్ధ పౌలు ఆలయము. ఆయనకు మేము కృతజ్ఞులమై ఉన్నాము. మరి ఈ దేవాలయం యొక్క ప్రతిష్ట పండుగ ప్రతి సంవత్సరం డిసెంబర్ 2-3 తారీఖుల్లో చాలా గ్రాండ్గా జరుగుతుంది. మరి ఎక్కడి నుంచో భక్తులు వస్తారు. తర్వాత వారి యొక్క అప్పుడు వాళ్ళ యొక్క కోరికలు కోరుకుంటారు. కోరికలు తీరిన తర్వాత మరుసటి సంవత్సరం రావడము, తర్వాత మరొక సంవత్సరం రావడము, వాళ్ళకు వీళ్ళు కలిగిన టైంలో వాళ్ళకి ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేయించుకొని వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క ప్రతిష్ట పండుగ ఆంధ్రప్రదేశ్లోనే ఒక కీలకమైనటువంటి ప్రతిష్ట పండుగ డిసెంబర్ 2-3 తారీఖులో జరుగుతుంది. మరి నవంబర్ నెలంతా ఇక్కడుండే కలసపాడు పరిశుద్ధ పేతురు, పరిశుద్ధ పౌలు ఆలయ సంఘం వారు, డీనరీ చైర్మన్, ప్రెసిబిటర్ గారి ఆధ్వర్యంలో కమిటీలు వేసుకొని ఇక్కడ ఏమేం పనులు నిర్వహించాలి అని ఆ యొక్క ప్రతిష్ట పండుగలో పాల్గొని దైవ దీవెనలు పొందుతూ ఉంటారు. మరి దాదాపు 1 నెల పాటు ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క వర్క్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. డిసెంబర్ 2-3 తారీఖులో గ్రాండ్గా జరుగుతుంది. మరి ఆనాడు 2వ తారీఖు సాయంత్రం బిషప్ తండ్రి గారి ఊరేగింపు. అప్పుడు కోరికలు తీరిన భక్తులు కోరే వ్యక్తులతో ఈ యొక్క ప్రాంతం కిటకిటలాడుతుంది. మరి ఆనాడు ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు. మరి నిజంగా ఇది దైవ సన్నిధికి నిలయం అని అనిపిస్తుంది. అంతమందిని కంట్రోల్ చేయడం అనేది మా తరం కాదు, కేవలం దైవశక్తి ద్వారానే జరుగుతుందని మేము విశ్వసిస్తాము. మరి పోలీసు వారికి సహకారం ఇస్తారు. తర్వాత రాజకీయ నాయకులైతేనేమి, తర్వాత అధికారులు, అనధికారులు ఈ దేవాలయం పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నవారు మాకు అన్ని విధాలుగా మరి మన కలసపాడు ప్రజలు ఎంతో వారి యొక్క సహకారం అందిస్తూ ఉంటారు. మరి గతంలో పెద్ద వర్షం వచ్చినప్పుడు ఊరంతా చర్చి తిరణాలంతా వర్షం వచ్చినది. అప్పుడు సన్నపిల్లలలో వాళ్ళకి అంతా మా కలసపాడులో ఉన్నటువంటి అన్ని కుటుంబాల వాళ్ళు చేరదీసి మమ్మల్ని కనీసం వాళ్ళ ఇంట్లో పండబెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. వారికి మేము ఎప్పటికైనా కృతజ్ఞతను కలిగి ఉంటాము. మరి ఈ దేవాలయంలోని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఒక బుక్ రూపంలో రాశాను. నాకు తెలిసిన విషయాలైతే మీకు తెలియజెప్పాను. మరి ఈ యొక్క తిరునాళ్ళ యొక్క క్లిప్పింగ్స్ కూడా మీకు పెట్టడం కూడా జరుగుతుంది. మరి దేవాలయంలో ఉండే ప్రత్యేకతలను వివరించడం కూడా కాస్త జరుగుతుంది. ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ పరిశుద్ధ పేతురు, పరిశుద్ధ పౌలు ఆలయము ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 2009 ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క దేవాలయానికి ఉన్న ప్రాశస్తాన్ని గుర్తించి దీనికి ఒక ఏపీ టూరిజంలో అవకాశం అయితే వచ్చినది.
కడప జిల్లాలో 27 దేవాలయాలు ప్రకటించారు. అందులో కలసపాడు దేవాలయం కూడా ప్రకటించబడింది. ఆ, ప్రభుత్వం వారు కూడా ఇప్పటికే చాలా కార్యక్రమాలు గవర్నమెంట్ సహకారంతో ఇక్కడ జరిగాయి. తర్వాత దాతల సహాయంతో కూడా చాలా పనులు జరిగాయి. తర్వాత దీనిపైన ఇష్టం ఉండే వారితో చాలా పనులు జరిగాయి. సీసీ రోడ్డు అయితేనేమి, తర్వాత కొన్ని బిల్డింగ్స్ అయితేనేమి, మినీ వాటర్ ట్యాంక్ అయితేనేమి, తర్వాత ఇక్కడికి వచ్చే దేవాలయంకి వచ్చే ప్రాంతంకి రోడ్డు సౌకర్యం అయితేనేమి చాలా వరకు ప్రభుత్వ సహకారంతో మరియు దాతల సహకారంతో ఈ దేవాలయం ఈ పొజిషన్కి రావడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ దేవాలయం మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ సహకారము, ప్రజల సహకారము, మరి రాజకీయ నాయకుల సహకారము మా దేవాలయానికి అవసరత ఉంది. రాబోయే రోజుల్లో మంచి ఈ యొక్క ప్రపంచంలోనే ఒక పేరెన్నికగా ప్రాంతంగా ఈ దేవాలయం గుర్తించబడే అవకాశం ఉంది. ఎక్కువగా సంతానం లేని వారు, తర్వాత హృదయంలో బాధలు కలిగిన వారు ఈ దేవాలయాన్ని సర్దిస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. మా చేతనేంత వరకు మేము కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. చర్చి కమిటీ వాళ్ళు కూడా వారికి అవసరమైన పనులు చేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో పనులు చేస్తున్నారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రశాంతతకు నిలయం, సర్వజనుల ఆలయం పరిశుద్ధ పేతురు, పరిశుద్ధ పౌలు దేవాలయము. ఈ దేవాలయాన్ని కట్టించి 138 సంవత్సరాలైంది. మరి ఈ దేవాలయం యొక్క తీరుతెన్నులు తెలుసుకుంటే ఆ రోజుల్లో మిషనరీలు, ఇంగ్లాండ్కి చెందిన మిషనరీ రెవరెండ్ ఆర్థర్ ఇన్మన్ ద్వారా గారు ఈ దేవాలయాన్ని కట్టించారు. ఈ యొక్క మనసును హత్తుకునే ప్రశాంత వాతావరణము, పక్కనే ఉండే సగిలేరు ప్రాంతము, మనసును హత్తుకునే వారం పక్కనే ఉండే సగిలేరు నది, తర్వాత ఉత్తరం వైపున ఉండే తెలుగంగ అక్విడెక్ట్ కాలువ, చూపర్లను ఇట్టే ఆకట్టుకునే ఈ యొక్క ఇటుకరాతి కట్టడమే ఈ యొక్క పరిశుద్ధ పేతురు, పరిశుద్ధ పౌలు దేవాలయము. దీన్ని రెవరెండ్ ఆర్థర్ ఇన్మన్ ద్వారా నిర్మించారు. మరి దీని యొక్క చరిత్రను తీసుకుంటే 1861వ సంవత్సరంలో బేసిల్ వుడ్ గారు, తర్వాత జోసెఫ్ హిగిన్స్ గారు ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించి భగవత్ అనుభూతికి సరైన ప్రాంతం అని తలంచి కేవలం 6 ఎకరాల 23 సెంట్లను కేవలం 10 రూపాయలతో కొనడం జరిగింది. మరి అప్పుడు కొన్న తర్వాత ఈ ప్రాంతంలో బోధకట్టంతో ఇల్లు నిర్మించి ఇదే ప్రాంతాన్ని సువార్త ఎదిగే ప్రదేశంగా తయారు చేశారు. మరి ఈ దేవాలయం కట్టేదానికి కీలకమైన వ్యక్తి రెవరెండ్ ఆర్థర్ ఇన్మన్ ద్వారా. ఆయన కీర్తి శకం 1880లో ముత్యాలపాడు ప్రాంతం నుండి ఈ కలసపాడు ప్రాంతానికి రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాతనే ఈ యొక్క ప్రాంతంలో క్రీస్తు ప్రేమను చూపించి కేవలం 4 సంవత్సరాల్లో సువిశేషమైన సేవను చేసి దైవ సందేశంతో క్రీస్తు ప్రేమను చూపించి ఇక్కడుండే ప్రజలను ఆకట్టుకుని 1884 డిసెంబర్ 5వ తారీఖున అప్పటి చెన్నపూరి 4వ అధ్యక్షులైనటువంటి రెవరెండ్ ఫెడ్రిక్ జెల్ గారి ఆశీస్సులతో రెవరెండ్ ఆర్థర్ ఇన్మన్ ద్వారా గారి ఆధ్వర్యంలో 3 సంవత్సరాల్లో ఈ దేవాలయం కట్టేదానికి ప్రయత్నం చేసి కట్టించిన తర్వాత 1887 డిసెంబర్ 3వ తారీఖున ఈ యొక్క దేవాలయాన్ని మొట్టమొదటగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ మొట్టమొదటగా ప్రతిష్ఠ చేయబడిన తర్వాత ఈ దేవాలయం అప్పటి నుంచి ప్రతిష్ఠ పండుగ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం 137 సంవత్సరాలను కంప్లీట్ చేసుకుని 138వ సంవత్సరంలో అడుగుడుతుంది. మరి ఈ దేవాలయానికి ఎన్నో అవసరతలు ఉన్నాయి. గతంలో ప్రభుత్వ సహకారంతో ఎన్నో పనులు చేకూరాయి. మరి రోడ్డు సౌకర్యం అయితేనేమి, మినీ ట్యాంక్ అయితేనేమి, తర్వాత మాకు తెలుగంగ దగ్గర స్టెప్స్ విషయంలో అయితేనేమి అన్ని విధాలుగా మాకు ప్రభుత్వ సహకారంతో కొన్ని పనులు జరిగాయి. తర్వాత రాబోయే రోజుల్లో ఎన్నో పనులు ఉన్నాయి. తర్వాత ఈ దేవాలయం మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. యాత్రికులకు అనువైన ప్లేసెస్ లేవు. ఇక్కడ ఉండేదానికి, స్టే చేసేదానికి అనుకున్న ప్లేసెస్ లేవు. కానీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం సహకరిస్తే మరియు డయాసిస్ అధికారులు అయితేనేమి, దాతల సహాయంతో ఎన్నో పనులు చేపట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈ దేవాలయం మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. కానీ మరి మా కలసపాడు ప్రాంతంలో ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో చర్చి ఎందుకు కట్టారో మాకే అర్థం కావడం లేదు. అప్పుడు ఒక
రోడ్డు సౌకర్యం అయితేనేమి, తర్వాత రైలు సౌకర్యం అయితేనేమి ఇక్కడికి లేవు. మరి 150 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నారంటే మన భగవత్తుకి అనుభూతి అయిన ప్రాంతం అనే ఉద్దేశంతోనే వాళ్ళు మిషనరీస్ రావడం జరిగింది. మరి నాడు కట్టిన మిషనరీలు ఉపవాస ప్రార్థనలతో యేసుక్రీస్తు సువార్తను ప్రకటించాలనే ఉద్దేశంతోనే ఇంత దూరం రావడం జరిగింది. మరియు ఫస్ట్ ఆ రోజుల్లో వైద్యశాల నిర్మించారు. తర్వాత హాస్టల్స్, బోర్డింగ్స్ నిర్మించారు. ఎస్పీ యూపీ స్కూల్ 1893లో స్థాపించారు. ప్రస్తుతం లేదు. దాదాపు ఆ రోజుల్లో వేలాది మంది ఈ యొక్క పరిశుద్ధ పేతురు, పరిశుద్ధ పౌలు ఆలయ ప్రాంతంలో చదువుకొని ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. వారికి కలిగిన ఈ దేవాలయం పట్ల కలిగిన ప్రేమతో అప్పుడప్పుడు వచ్చి ఈ దేవాలయాన్ని విజిట్ చేస్తుంటారు. మరియు వాళ్ళకు తోచిన విరాళాలు కూడా అందిస్తూ ఉంటారు. మరి ఈ దేవాలయాన్ని సందర్శించిన తర్వాత ఎన్నో మేలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో కలరా వచ్చింది. కలరా వచ్చినప్పుడు ఈ యొక్క ప్రాంతంలోకి వచ్చి 1932 ఆ ప్రాంతం కలరా వచ్చినప్పుడు ఈ యొక్క దేవాలయంలోకి వచ్చి ప్రార్థనలు జరిపితే మీకు మేలు జరుగుతుందని అప్పుడుండే పాస్టర్స్ చెప్పడంతో అప్పుడు ఊర్లో ఉండే అన్యజనులందరూ వచ్చి ఈ దేవాలయంకి వచ్చి ప్రార్థనలు జరిపితే చాలామంది బతికారు. అప్పటి నుంచి ఈ దేవాలయం యొక్క ప్రావీణ్యత ఇంకా అన్యజనులందరికీ వెళ్ళడంతో దేవాలయం పట్ల ఆసక్తితో ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇప్పటికీ మత సామరస్యానికి ప్రతీకగా ఈ దేవాలయం నిలుస్తుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. మరి మా గ్రామంలో అయితే ఈ ఊరిలో ఉండే కుటుంబాలకి ఎవరు బంధువులు అయితే ఫస్ట్ మా ఊర్లో చర్చి విజిట్ చేయండి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి పెళ్ళిళ్ళకి వచ్చిన తర్వాత కానీ లేకపోతే ఏదైనా పెళ్లి చూపులకు వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి విజిట్ చేసి దేవాలయం సందర్శించి పోతూ ఉంటారు. మరి ఈ దేవాలయంకి ఎక్కువ సంతానం లేని వారు ఎక్కువనే బాగానే జరుగుతుంటాయి. మరి ఈ దేవాలయం నమ్మి ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుండి వచ్చి ప్రార్థనలు చేసుకుంటే వాళ్ళ ప్రార్థనలు నెరవేరుతూ ఉన్నాయి. మరి అందు నిమిత్తం ఎప్పుడు నిత్యం సందర్శకులతో విరాజిల్లుతుంది. ఎక్కువ ప్రాముఖ్యత ఏంటంటే డిసెంబర్ 3 కేవలం ప్రాముఖ్యత. మరి ఆ రోజు దైవ సన్నిధి ఎక్కడ ఉంటుందో కానీ ఏమో కానీ ఆ రోజు భక్తులపై లోకరక్షకుడు యేసుప్రభు మెండుగా ఆశీర్వాదాలు కురిపిస్తూ మరి ఆ 2-3 తేదీల్లో ఎక్కువ మంది దాదాపు 1,30,000 1,50,000 మంది దాకా జనాలు ఈ ప్రాంతంలోకి రావడం జరుగుతుంది. అంటే ఫ్లోటింగ్ ఇక్కడ వచ్చేసి దాదాపు ఒక 50,000 మంది అట్లా ఉండొచ్చేమో. వచ్చిపోయే వాళ్ళు దాదాపు ఆ 2 డేస్ని బేస్ చేసుకుంటే దాదాపు 1,30,000 మంది దాకా ఉంటారు. మరి ఈ ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ యొక్క తిరునాళ్ళలో దేవుని దీవెనలు మెండుగా ఉంటాయని సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. మరి ఈ ప్రాంతంలో అంగళ్ళు అయితేనేమి, రకరకాల తినుబండాల అంగళ్ళు, టిఫిన్ సెక్షన్స్ అయితేనేమి, తర్వాత జైంట్ వీళ్ళు, తర్వాత ఇవన్నీ కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత మీటింగ్స్ అనేది జరుగుతూనే ఉంటాయి. యాత్రికుల వినోదం కొరకు కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి ఎంతోమంది వచ్చి ఈ దేవాలయం సందర్శిస్తుంటారు. మీరు కూడా మా యొక్క కలసపాడు పరిశుద్ధ పేతురు, పరిశుద్ధ పౌలు ఆలయంను సందర్శించవలసిందిగా మనసారా కోరుకుంటున్నారు. మరి మా ఊరి ముచ్చట్లు అనే ఈ యొక్క వీడియో ఛానల్ చేసినట్టు మా మిత్రుడు అఫ్రోజ్కి మాకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మా గ్రామంలో ఎప్పుడో ఇక్కడ పుట్టి పెరిగి వాళ్ళ నాన్నగారుగా ఒక టీచర్గా ఉంటూ ఈ ప్రాంతంలో సేవలు చేసినటువంటి వ్యక్తి సారు. ముగ్గురు అన్నదమ్ములు యుఎస్లోనే ఉంటూ ఇక్కడ ఒక పాఠశాల నిర్మించి, ఒక ఎస్కే మెమోరియల్ స్కూల్ నిర్మించి ఎంతోమంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నట్టు మరి వారికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మేమందరం కలిసి హై స్కూల్లో చదువుకున్న మిత్రులము. మరి వారికి కూడా మా యొక్క మా గ్రామీణ ప్రాంతాల్లో ఏం జరుగుతున్నాయి, మెయిన్ ఆయన బేసిక్గా మన కలసపాడు పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతున్నాయి ఒక ఛానల్ రూపంలో తెలియజేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో దీన్ని పూనుకోవడం అనేది కూడా మాకు చాలా సంతోషం. మీరు కూడా ఈ యొక్క మా దేవాలయాన్ని సందర్శించిన తర్వాత మన ఊరు ముచ్చట్లు ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి మన కలసపాడుని ప్రపంచంలో అందరూ చూడాలని మనసారా కోరుకుంటున్నాను.